కానీ ఇప్పుడు జిఎస్ఐ సర్వేలో ఏదైతే సెంటున్నర 2 సెంటులో ఇల్లు కట్టుకున్నారో వాళ్ళు ఇప్పుడు పైన ఏదైనా ఒక బెడ్రూమ్ మాదిరి పోర్షన్ వేసుకుంటే వాళ్ళకు దాదాపుగా ఒక సెంటు ఉండే వాళ్ళకి 30,000 40,000 దాదాపుగా పన్నులు పాలు పంచుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడికి పోయినా వాళ్ళకి ఆగమ్యగోచరంగా ఉంది. అట్లా పోయి కార్పొరేషన్ అధికారులు అయితే మీ దగ్గర ప్లాన్ అప్రూవల్ ఉంటే తీసుకొని రండి, దాన్ని మేము ఏదైనా వెరిఫై చేస్తామంటారు. వాళ్ళ దగ్గర ప్లాన్ అప్రూవల్ ఉండదు. పోనీ పెంచిన ఆ ఒక్క పోర్షన్కి వాళ్ళు పెనాల్టీ వేసినారంటే అలా కాదు, మొత్తం బిల్డింగ్కు 100% పెనాల్టీ వేసి వాళ్ళను ఒక సెంటు ఉండే వాళ్ళకు 35,000 40,000 50,000 కొంతమందికి అయితే ₹1,00,000 కూడా పన్నులు రావడం జరిగింది. ఇవన్నీ కూడా మేము అధికారులకు ఒకటే తెలియజేస్తున్నాం. గతంలో మేము పాలకవర్గంలో ఉన్నప్పుడు చెప్పాము, మొన్న నేను మేయర్గా ఉన్నప్పుడు కూడా అదే చెప్పాము. హ్యుమానిటీ గ్రౌండ్గా మీరు ఫిజికల్గా వెరిఫై చేసి ఆ ప్రజలకి పేద ప్రజలకి ఏవైతే మనము ఆ రూల్స్కి వ్యతిరేకంగా అబ్నార్మల్గా పనులు వేసామో వాటిని మీరు ఫిజికల్ ఎంక్వైరీ చేసి తగ్గించే కార్యక్రమం చేయండి అని చెప్పేసి మేము చెప్తాం. చెప్పి మొన్న నేను మేయర్గా ఉన్నప్పుడు దాదాపుగా 47 ఆర్పీ పిటిషన్లు పెట్టిస్తే అధికారులు చెప్పేది ఒకే ఒక సమాధానం, మాకు ఆన్లైన్లో ఆ పోర్టల్లో ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు, మాకు ఎంతసేపు ఉన్నా ప్లాన్ అప్రూవల్ ఉంటే ప్లాన్ సబ్మిట్ చేస్తేనే తగ్గుతుంది, లేకపోతే లేదు అనే కార్యక్రమం తెలియజేస్తున్నాం. కనీసం మనం అధికారులు కూడా చెప్తున్నాం, మనం ఫిజికల్గా వెరిఫై చేసినప్పుడు ఆ ఇండ్లు ఎప్పుడు కట్టారో, ఆ ఇండ్లు ఎంత ఎక్స్టెంట్లో ఉంది, దాన్ని పరిశీలించి కనీసం ప్రభుత్వానికి కూడా రాయలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. 35,000 40,000 మేము కూలీ నాలు చేసుకునే వాళ్ళము ఏ విధంగా కడతాము అనే ఉద్దేశంతో వాళ్ళు మొండిగా వేసుకొని కూర్చునే కార్యక్రమం ఉంది. వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే అధికారులు ఖచ్చితంగా దీని మీద ఒక సుష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలి. ఏవైతే ఈ విధంగా అసంబద్ధంగా పన్నులు పెంచారో వాటన్నిటిని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోవాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ పత్రికా మూలకంగా వాళ్ళందరికీ కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నాం, ఎవరికైతే అబ్నార్మల్గా పన్నులు పెంచారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా పాత పన్నులు కొత్త పన్ను మన ఏదైతే ఆధార్ కార్డులు మీరు తీసుకొచ్చి జిల్లా పార్టీ ఆఫీస్లో కానీ లేదా నగర పార్టీ ఆఫీస్లో కానీ మీరు ఈ వారం లోపల తీసుకొచ్చి ఇస్తే వాళ్ళందరి తరపున మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించి వాళ్లకు పన్నులు తగ్గించే విధంగా మేము వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అప్పటి వరకు అధికారులు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళ మీద ఒత్తిడి చేసే కార్యక్రమాన్ని తగ్గించాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏవైతే మీరు గతంలో చూసాం, మనం ఇప్పుడే మన పాత 150 మంది అసెస్మెంట్లో ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటే కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా 113 కోట్ల రూపాయలు 11,30,70,000 రూపాయలు బకాయిలు ఉన్నాయి.